బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రుతుపవనాల రాకతో మరింత జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రాత్రంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రాత్రంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ టీవీ9 కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం నుంచి కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం కృష్ణానగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ కూడా భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు భారీ స్థాయిలో నాలాలు, మ్యాన్ హోల్స్ అన్ని కూడా కొన్ని చోట్ల తెరిచి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు కింద స్థాయి అధికారులకి జిహెచ్ఎంసీ కమిషనర్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ఇటు వరద నీరు రోడ్డు మీదకి వస్తున్న క్రమంలో వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఇటు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మహబూబాబాద్, వరంగల్ మరికొన్ని జిల్లాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ మ్యాన్ హోల్స్ ఎక్కడ తెరవకుండా ఉండేలాగా చూసుకోవాలి, ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అచ్యుత్తో వాసు, టీవీ9 హైదరాబాద్.